తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను డాక్టర్ నవీన్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణుల్ని. కర్నూలులో అశోక్ నగర్లో అవిన్య చైల్డ్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు వర్షాకాలంలో రాబోయే చిన్నపిల్లల జబ్బుల గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదామని చెప్పి మీ ముందరికి వచ్చాను. సో మనం ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటాం, వర్షాకాలం మొదలైన వెంటనే చిన్నపిల్లలకి రకరకాల జబ్బులు, జ్వరాలు ఇలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు సిక్ అవ్వడము, స్కూల్కి వెళ్ళలేకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో కామన్గా అంటే ఎక్కువగా వర్షాకాలంలో వచ్చే మన పిల్లలకు వచ్చే జబ్బులు ఏంటివి అంటే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇది వాటర్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, ఒక్కొక్కసారి దోమల ద్వారా కానీ, ఇలా రకరకాల రూపంలో మనకు రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రెండవది, కొన్ని ఈ వాటర్ కంటామినేట్ అయిపోయి ఈ వర్షాకాలంలో ఒక్కొక్కసారి దానివల్ల వాంతులు, విరోచనాలు, రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లివర్ ఇన్ఫెక్షన్స్, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనకు చర్మ వ్యాధులు కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి డ్రై స్కిన్ అయిపోయి లేదా మాయిశ్చర్ ఎక్కువ అయిపోయి అక్కడ మనకు చర్మాలు రెండు మడతపడిన చోట ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇలా రకరకాల జబ్బులు వస్తుంటాయి. మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే ముఖ్యంగా ఈ వాటర్ ద్వారా అయితే ఈ వాంతులు, విరోచనాలకి రకరకాల వైరస్లు వస్తుంటాయి. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా వాటర్ కంటామినేట్ అయిపోయి, లేదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒకరి వాటర్ ఒకరు షేర్ చేసుకొని, లేదా వాళ్ళు హ్యాండ్స్ సరిగా కడుక్కోకపోవడం వల్ల, అక్కడ ఇక్కడ ఆడుకుంటూ హ్యాండ్ వాష్ సరిగా చేసుకోకపోవడం వల్ల, దానివల్ల ప్లస్ ఫుడ్ కంటామినేట్ అవ్వడం వల్ల, దీనివల్ల కూడా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రెండవది, మనకు మస్కిటోస్ ద్వారా ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా జబ్బులు వస్తుంటాయి. మనకు చూసినట్టుగా డెంగీ జ్వరాలు, ఈ మలేరియా జ్వరాలు, ఇవన్నీ కూడా ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎందువలన అంటే ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిల్వ ఉండిపోయి దాంట్లో మస్కిటోస్ ఎక్కువగా గ్రో అయిపోయి దానివల్ల మనకు మస్కిటో నుంచి వచ్చే జ్వరాలు ఎక్కువ అవుతుంటాయి. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని గాలి ద్వారా వచ్చేవి, మన ఇన్ఫ్లుయెంజా వైరస్, ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్, లేదంటే కొన్ని నిమోనియాలు కలిగించే వైరస్లు లైక్ అడినో వైరస్, ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలము తర్వాత వచ్చే చలికాలంలో ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావం. ఇప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ అవి వస్తే దాన్ని ఎలా గుర్తించాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో సాధారణంగా ఏ జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇమీడియట్గా అంటే దానికి అవసరం లేదు. ఒక 1 to 2 days మీరు పారాసెటమాల్ వేసుకొని చూసుకుంటూ, పారాసెటమాల్కి ఫీవర్ తగ్గుతుంది, పిల్లోడు బాగానే ఉన్నాడు అనుకుంటే మనం 1 to 2 days వెయిట్ చేయొచ్చు. 2 days అయినా ఫీవర్ తగ్గలేదు అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే అండర్లయింగ్ ఇంకేదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే మనం ఇంట్లో మీరు కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది. అదే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎక్స్పర్ట్గా పిల్లవాడిని బాగా చెక్ చేసి పూర్తిగా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి లేదని చూసి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా అది ఉత్త వైరల్ ఇన్ఫెక్షనా, లేదంటే యాంటీబయాటిక్స్ ఏమైనా అవసరమా, లేదంటే టెస్టులు ఏమైనా అవసరమా అనేది వాళ్ళని చూస్తే ఒక అవగాహన వస్తుంది. రెండోది, పిల్లవాడు సరిగ్గా ఆహారం తినడం లేదు, డల్గా అట్లే పడుకొని ఉన్నాడు, లేదా 10 గంటలు 12 గంటలైనా కూడా పాస్కి వెళ్ళట్లేదు. మామూలుగానే చలికాలంలో ఎక్కువ సార్లు పాస్కి వెళ్తుంటారు, అయినా కూడా వెళ్ళట్లేదు, చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి, తర్వాత మనకు ఆయాసం లాగా వచ్చి ఏదన్నా దగ్గు ఎక్కువైపోయింది, ఫీవర్ అట్లనే 103, 104 ఉంది, మెడిసిన్ వేసినా తగ్గడం లేదు, పిలిచినా సరిగా పలకట్లేదు, అలా ఉన్నాడు అనుకుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం చాలా అవసరం. ఇంకొకటి, మనకు డెంగీ జ్వరాలు చాలా మైల్డ్గా వస్తాయి, అంటే ఉత్త జ్వరంతో వచ్చిపోతాయి. కొన్ని డెంగీ జ్వరాలు కొంచెం సీరియస్ అవుతాయి, కొన్ని డెంగీ జ్వరాలు కొంచెం ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి తర్వాత లివర్కి ప్రాబ్లం వచ్చి ఇలా రకరకాలుగా వస్తుంటుంది.
సో డెంగీ జ్వరం వచ్చినప్పుడు కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వెంటనే మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో, మీకు ఒక రోజు, 2 రోజులు జ్వరం వచ్చింది. టెస్ట్‌లు చేయించుకుంటే డెంగీ అని బయటపడింది. వెంటనే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లవాడు బానే ఉంటే. పారాసెటమాల్ ఏసుకొని వెయిట్ చేయొచ్చు. లేదు అందులో కడుపు నొప్పొచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, తినలేకపోతున్నాడు, పాస్‌కెళ్ళట్లేదు, ఇందాక అనుకున్నట్టు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, తర్వాత వాంతులు, విరోచనాలు ఇవైనా కూడా ఇంట్లో ఓఆర్ఎస్ తాగించడము, ఇలా చేసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి తీసుకోలేకపోతున్నాడు, ఓఆర్ఎస్ కూడా తాగే పరిస్థితిలో లేడు, అలా అనుకున్నప్పుడు అడ్మిట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మనం ఇవి రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు దోమలు కుట్టకుండా ఉండడానికి మనం మస్కిటో రిపెల్లెంట్స్ వాడుకోవచ్చు. ఒడోమాస్ అయినా కానీ ఇట్లాంటివి. లేదు ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్ వేసి పంపించడము, హాఫ్ స్లీవ్స్ లాగా కాకుండా. తర్వాత వాళ్ళకి ఇంట్లో డోర్లు, విండోస్ ఇవన్నీ నెట్స్ పెట్టి క్లోజ్ చేసుకోవడము. తర్వాత పడుకునేటప్పుడు మస్కిటో నెట్స్ వాడడము. వీటి వల్ల దోమలు కుట్టకుండా మనం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత వాటర్ ద్వారా వచ్చే వాటికి మనం ఎలా చేయొచ్చు. సో ఫిల్టర్ వాటర్ ఉంటే ఫిల్టర్ వాటర్ వాడండి. లేదు ఫిల్టర్ వాటర్ కుదరట్లేదు, సో మీకు వచ్చే వాటర్ని బాయిల్ చేసి దాన్ని ఒక సైడ్ పెట్టుకొని తాగడానికి, వంటకి, వీటికి ఆ వాటర్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా బయట నుంచి ఇంటికి రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి శుభ్రంగా సోప్ వేసుకొని. తర్వాత తినే ముందు ప్రతిసారి చేతులు కడుక్కోవాలి. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. సో ఇలా కడుక్కున్నప్పుడు మనం ఆహారం ద్వారా, వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వీటిల్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. తర్వాత ఇందాక అనుకున్నట్టు ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్, దాన్ని ఎలా అరికట్టాలి. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన వైరస్. మనకు కోవిడ్ వైరస్ ఎంత ప్రమాదకరమో ఇది అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం. సో దాన్ని కూడా మనం మాస్కులు పెట్టుకొని కొంతవరకు అరికట్టవచ్చు. కానీ పిల్లలకి మాస్కులు పెట్టడం అనేది ఒక రకంగా సాధ్యమైన పని కాకపోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ అంటే చాలా ఖచ్చితంగా మనకు ఉపయోగపడే ఆప్షన్ ఎలా ప్రివెంట్ చేయాలి ఇన్ఫ్లుయెన్జా అనే దానికి ముఖ్యంగా వ్యాక్సిన్ అనేది ఒకటి అవైలబిలిటీ ఉంది మనకు ఇన్ఫ్లుయెన్జా అనే దానికి. సో ఇది ప్రతి ఇయర్ వాళ్ళు కొత్త స్ట్రెయిన్స్ అంటే లాస్ట్ 1 ఇయర్లో ఏమైతే కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్జాలు వచ్చాయో అవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ వర్షాకాలం మొదలయ్యే ముందు అంటే ఏప్రిల్, మే ఆ మధ్యలో కొత్త బ్యాచ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ప్రతి పిల్లవాడికి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసుకుంటే దానివల్ల ఇన్ఫ్లుయెన్జా వల్ల వచ్చే తీవ్రమైన జబ్బులు రాకుండా మనం చాలా వరకు అరికట్టవచ్చు. చిన్న చిన్న దగ్గు, జలుబులు అవి వస్తుంటాయి, బట్ తీవ్రత అనేది మనం తగ్గించుకోగలం. సో అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా దేనికి వ్యాక్సిన్లు ఉన్నాయి మనకు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకు దేశమంతా కూడా హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ వేస్తున్నాము. హెపటైటిస్ ఏ వైరస్కి మనకు ఇంకా గవర్నమెంట్లో అందుబాటు చేయలేదు. సో అది కూడా మనం కావాలంటే క్లినిక్స్లో ప్రైవేట్గా వ్యాక్సిన్లు వేయించుకోవచ్చు. హెపటైటిస్ ఏ వైరస్ అది వాటర్ ద్వారా చాలా కామన్గా వస్తుంటుంది. లాస్ట్ 3-4 ఇయర్స్లో దాని తీవ్రత ఎక్కువైంది. ఒకప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ హెపటైటిస్ ఏ వైరస్ వచ్చినా కూడా దానివల్ల అంత అడ్మిషన్కి అంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది ఇవన్నీ జరిగేటివి కాదు. ఇప్పుడు కొంచెం ఎక్కువ కామన్గా అడ్మిషన్ అవసరం పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో అదొకటి. తర్వాత దానికి వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. తర్వాత టైఫాయిడ్కి కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు. టైఫాయిడ్ కూడా వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా వస్తుంటుంది. సో ఈ మూడిటికి మనం వ్యాక్సిన్ వేసుకొని ఆ జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. దోమలు రాకుండా మనం ఇందాక చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోవచ్చు, దోమలు కుట్టకుండా. మూడోది వాటర్ ద్వారా వచ్చేదానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, లైక్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని పిల్లలందరూ
ఆ, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ నవీన్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణుల్ని.